హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఉండే గుమగుమలాడిపోయే గుడ్డు మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా సింపుల్ ప్రాసెస్, కానీ ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేసేయండి. నేను ఇక్కడ ఒక 4 గుడ్లను అయితే తీసుకున్నాను అండి. దీంట్లో కొంచెము ఉప్పు వేసేసుకొని ఎగ్స్ని అయితే బాయిల్ చేసేసుకుంటున్నాను. సరిపడినన్ని వాటర్ పోసేసుకొని బాయిల్ చేసేసుకుందాము. ఇవి ఇలా బాయిల్ అవుతూ ఉంటే మనకి మిగిలిన ప్రాసెస్ చేసుకోవచ్చు. ఈ ఎగ్స్ బాయిల్ అవ్వడానికి మనకు కనీసము లో ఫ్లేమ్లో ఒక 15 నుంచి 20 నిమిషాలు టైం పడుతుంది. కాబట్టి మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్లో 1.5 గరిటె వరకు ఆయిల్ తీసుకుంటున్నాను అండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక పావు కప్పు వరకు ఇలా వీడియోలో చూపించిన విధంగా పొడవుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను అయితే వేస్తున్నాను. ఈ ఉల్లిపాయలని ఇలా కలుపుతూ మనము ఫ్రై చేసుకుందామండి. ఇవి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు. దీనిలోని పచ్చివాసన పోయి కాస్త సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇలా కలుపుతూ చక్కగా మనము ఫ్రై చేసుకుందాము. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ టొమాటోలు పండినవి తీసేసుకొని ఇలా మీడియం సైజులో అయితే కట్ చేసేసుకుంటున్నానండి. ఈ ఉల్లిపాయలు టొమాటోలు కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకుందాము. దీంట్లో ఒక 5-6 లవంగాలు, 2 యాలకులు, దాల్చిన చెక్క, కొన్ని మెంతులను వేసేసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుందాము. ఇవి ఫ్రై అయ్యే లోపల మనకి ఎగ్స్ అయితే ఆల్రెడీ బాయిల్ అయిపోయాయండి. ఇవి పైన ఉన్న ఈ పెంకు త్వరగా ఈజీగా రావడానికి కొన్ని చల్లటి నీళ్ళు పోసుకున్నామంటే గుడ్డు త్వరగా చల్లబడిపోయి పెంకు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అన్నీ కూడాను ఒలిచి ఒక గిన్నెలో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా బాయిల్ చేసిన ఎగ్స్కి అయితే నేను అక్కడక్కడ ఘాట్లు పెట్టేసుకుంటున్నానండి. అన్నిటికీ కూడాను ఇలా చక్కగా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. మనకి ఇక్కడ టొమాటో మసాలాలు అన్నీ కూడాను వేగాయి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనము ఒక మిక్సీ జార్లో అయితే తీసేసుకుందాము. ఇప్పుడు దీంట్లో మనము ఒక 5-6 జీడిపప్పులు, అలానే 2 పచ్చిమిర్చిని ఇలా రౌండ్గా కట్ చేసి వేస్తున్నాను. అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి 5-6 వెల్లుల్లి రెబ్బలు. నాకు పుదీనా ఫ్లేవర్తో ఈ కర్రీ ఇష్టం అండి. అందుకే పుదీనా క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటున్నాను. కొత్తిమీర క్వాంటిటీ కొంచెం తక్కువ తీసుకుంటున్నాను. మీ దగ్గర ఈ 2 లేకపోతే పుదీనాతో కానీ కొత్తిమీరతో కానీ దేంతోనైనా చేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపించిన విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ప్యాన్లో మరొక గరిటె ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు, కొంచెం కారము, అలానే కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనము బాయిల్ చేసి కట్స్ పెట్టుకున్న ఎగ్స్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుందాము. ఇలా కలుపుతూ ఫ్రై చేయడం వల్ల దీనిపైన గోల్డెన్ కలర్లో ఇలా లేయర్ లాగా ఫామ్ అవుతుందండి. దగ్గరుండి కలుపుతూ ఫ్రై చేసుకోండి. అప్పుడప్పుడు ఇవి చిటపటమని సౌండ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక బిర్యానీ ఆకు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఇవి కాస్త వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ టొమాటో మసాలా పేస్ట్ ఉంది కదా, అది మొత్తం కూడాను వేసాను. ఇది వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ మధ్య మధ్యలో ఉండాలి అండి, లేదా అడుగు పట్టి మాడిపోతుంది. ఇప్పుడు ఒక 2 రెబ్బల కరివేపాకు కూడాను వేసాను. చుట్టూ చూడండి, ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంది కదా. మనం ఆల్రెడీ ఉల్లిపాయలు వేయించినవి కాబట్టి ఒక 2 నిమిషాల్లో ఇవి చక్కగా ఆయిల్ సపరేట్ అవుతుంది. దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత కారం వేస్తున్నాను. మీరు ప్యాకెట్ కారం వాడేటట్లయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఈ కర్రీ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. దీంట్లో ఇప్పుడు మనము ఆల్రెడీ బాయిల్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ని అయితే వేసేసుకొని కలుపుకుందాము అండి. దీనికి చక్కగా మసాలాలు పడితే రుచిగా ఉంటుంది. దీంట్లో ఒక గ్లాసు వాటర్ వేసుకున్నాను. ఇలా గ్రేవీ అనేది పల్చగా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పల్చగా ఉండడం వల్ల మనకి ఎగ్స్కి అక్కడక్కడ కట్స్ పెట్టాం కదా, దాని లోపలికి ఈ మసాలాలు, ఈ గ్రేవీ మొత్తం పోయి రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేయించిన ధనియాల పొడి కూడాను వేసేసుకొని కలుపుకుంటున్నాను. చూడండి, ఇది మొత్తం కూడాను చక్కగా మిక్స్ అయిపోయింది కదా. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి గ్రేవీ అనేది కాస్త దగ్గరికి అవుతూ ఉంటే మనకి కర్రీ బాగుంటుంది. దీంట్లో ఫైనల్గా ఒక స్పూన్ వరకు కసూరి మేతి నలిపి వేయండి, చాలా బాగుంటుంది. అలానే ఒక స్పూన్ గరం మసాలా కూడాను వేసేసి ఈ కన్సిస్టెన్సీ అయితే నాకు సరిపోతుందండి. కూర
చల్లారిన తర్వాత మరి కాస్త చిక్కబడుతుంది. ఇప్పుడు దీంట్లో కాస్త కట్ చేసిన కొత్తిమీర కూడాను వేసుకొని ఇలా కలిపేసుకుంటున్నాను. చూడండి ఎంతో రుచికరమైన మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీ, పూరి, బిర్యానీ, బగారా రైస్ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. నచ్చితే ట్రై చేసి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.